హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో డాగ్ కాయిన్ అప్డేట్స్ ఏంటి, అలాగే డాగ్ కాయిన్ ఎలా విత్డ్రాల్ చేయాలో అండ్ ఎక్కడ విత్డ్రాల్ చేయాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ హర్ష. సో గాయస్, ఫైనల్గా డాగ్ కాయిన్ విత్డ్రాల్స్ అయితే వచ్చేసాయి. డాగ్ కాయిన్ విత్డ్రా చేయడానికి డాగ్ కాయిన్ వాళ్ళు 2 ఆప్షన్స్ అయితే తెచ్చారనమాట. ఒకటి వచ్చేసి ఎక్స్చేంజ్ విత్డ్రాల్, ఇంకొకటి వచ్చేసి టెలిగ్రామ్ వ్యాలెట్ విత్డ్రాల్ అనమాట. ఇక్కడ చూడండి 2 వచ్చేసాయి కదా, ఎక్స్చేంజెస్ అండ్ వ్యాలెట్. సో ఈ ఎక్స్చేంజ్ విత్డ్రాల్లో మనకు 2 ఆప్షన్స్ ఇచ్చారనమాట. 2 ఎక్స్చేంజ్ వ్యాలెట్లు అయితే ఇచ్చేసారు. ఒకటి వచ్చి OKX, ఇంకొకటి వచ్చేసి బైబిట్ అనమాట. సో ఈ OKX అనేది మన ఇండియాలో బ్యాన్ అయి ఉంది, అంటే అవైలబుల్గా లేదు. సో మనకు ఉంది ఒక బైబిటే అనమాట. సో బైబిట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి, బైబిట్ ఎక్స్చేంజ్. సో ఇంకెవరైనా బైబిట్ కానీ చేసుకోలేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకపోతే వీడియో అనేది గ్రూప్లో సెండ్ చేస్తాను. చూసి బైబిట్ అకౌంట్ చేసుకోండి. బైబిట్ అకౌంట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్చేంజ్కి ఎలా మూవ్ చేసుకోవాలి కాయిన్స్ అనేది చెప్తాను. ఈ వీడియోలో ఈ ఎక్స్చేంజ్కి ఎలా మూవ్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో టెలిగ్రామ్ వ్యాలెట్లో ఎలా చేయాలో చెప్తాను అనమాట. సో గైస్, గుడ్ న్యూస్ ఏంటిదంటే మన డాగ్స్ కాయిన్ని వ్యాలెట్కి మూవ్ చేయడానికి, ఐదర్ ఎక్స్చేంజెస్కి కానీ టెలిగ్రామ్ వ్యాలెట్కి మూవ్ చేయడానికి ఎలాంటి గ్యాస్ ఫీజు అవసరం లేదనమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. కానీ డైరెక్ట్గా మన కాయిన్స్ని వ్యాలెట్లోకి మూవ్ చేస్తే, లైక్ ఈ టెలిగ్రామ్ వ్యాలెట్లోకి మూవ్ చేస్తే, ఆ వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజ్కి మూవ్ చేసేటప్పుడు కొంత గ్యాస్ ఫీజు అయితే అవసరం అవుతుంది అనమాట. సో అప్పుడు కొంత టాన్ గ్యాస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఐదర్ $1 or $2 గ్యాస్ ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది. అది కొంచెం ఇది అనమాట. వ్యాలెట్కి మూవ్ చేసుకుని అది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. కానీ ఎక్స్చేంజ్కి మూవ్ చేస్తే మన కాయిన్స్ని వాళ్ళు డైరెక్ట్ ఎక్స్చేంజ్ అడ్రస్ ఇస్తే మన కాయిన్స్ని వాళ్ళు డైరెక్ట్ ఎక్స్చేంజ్కి మూవ్ చేసేస్తారు. సో అప్పుడు ఏంటిదంటే ఎలాంటి గ్యాస్ ఫీజు అవసరం లేదనమాట. రేపు బై ఆర్ సెల్ చేసేటప్పుడు ఎలాంటి గ్యాస్ ఫీజు అనేది అవసరం లేదనమాట. సో గాయస్, నన్ను అడిగితే మ్యాక్సిమం అందరినీ ఎక్స్చేంజ్కే మూవ్ చేసుకోమని చెప్తాను. అండ్ ఇంకో అప్డేట్ ఏంటిదంటే మన డాగ్ కాయిన్ కన్వర్షన్ రేషియో అనేది 1:1గానే ఇచ్చారనమాట. 1:1 రేషియోలోనే ఇచ్చారు. అంటే మీ దగ్గర ఎన్నైతే మీరు మైనింగ్ చేసిన డాగ్ కాయిన్స్ ఉన్నాయో అవన్నీ ఒరిజినల్ కాయిన్స్గా. ఎందుకంటే మన డాగ్స్ కాయిన్ టోటల్ సప్లై వచ్చేసి 550 బిలియన్స్ అనమాట. దాంట్లో 81.5% ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ అనేది, అంటే సప్లై వచ్చేసి మన టెలిగ్రామ్ మన కమ్యూనిటీకే ఇచ్చేసారనమాట. 81.5% అనేది మన కమ్యూనిటీకి ఇచ్చేసారు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో డాగ్ కాయిన్ ఎలా విత్డ్రా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం వ్యాలెట్లో కాకుండా ఎక్స్చేంజ్లో ఎలా విత్డ్రాల్ చేసుకోవాలి డాగ్ కాయిన్ అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో టెలిగ్రామ్ వ్యాలెట్లో ఎలా విత్డ్రాల్ చేయాలనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే మీరు డాగ్ కాయిన్ ఓపెన్ చేయగానే బూట్ని టెలిగ్రామ్లో ఇలా వస్తుందన్నమాట. సింపుల్గా మీరు ఏం క్లిక్ చేయండి, డిపాజిట్ టు ఎక్స్చేంజ్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్స్ అనేది ఇలా వస్తాయి. ఒకటి వచ్చేసి ఎక్స్చేంజ్ అని వస్తుంది, ఇంకొకటి వచ్చేసి టెలిగ్రామ్ అని వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఎక్స్చేంజ్కి మూవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్స్చేంజ్ మీద క్లిక్ ఇద్దాం. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ ఇవ్వండి. కింద కంటిన్యూ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్ ఎన్ బైబిట్ అకౌంట్ అని. సో మీకు బైబిట్ అకౌంట్ ఉందా అని అడుగుతుంది. సో మీ దగ్గర ఆల్రెడీ మీరు బైబిట్ చేసుకొని ఉంటే ఎస్ ఐ హ్యావ్ ఇట్ అని చెప్పండి. లేదంటే మీరు బైబిట్ అకౌంట్ చేసుకోలేదంటే ఫస్ట్ వెళ్ళి బైబిట్ అకౌంట్ చేసుకోండి అనమాట. బైబిట్ అకౌంట్ చేసుకొని మీ KYC కంప్లీట్ చేయండి. తర్వాత ఇక్కడ అనమాట. సో దాని నుంచి అదే KYC కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క UID, డిపాజిట్ అడ్రస్ అవన్నీ వస్తాయన్నమాట. సో ఆ బైబిట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో సపరేట్ వీడియో చేశాను, మీకు లింక్ అనేది కింద ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. సో ఆల్రెడీ చేసుకున్న తర్వాత మీ బైబిట్ నుంచి ఇక్కడికి చూడండి, ఎస్ ఐ హ్యావ్ ఇట్ అని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. బైబిట్ UID, డిపాజిట్ అడ్రస్ అండ్ మెమో. సో ఇవన్నీ ఈ 3 మనం బైబిట్ అకౌంట్ నుంచి తీసుకోవాలన్నమాట. ఎక్కడ తీసుకోవాలి, బైబిట్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఎలా తీసుకోవాలో. సో గైస్, సింపుల్గా మీరు బైబిట్ అకౌంట్ ఓపెన్ చేశాక, మీ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి. సో మీకు ఆప్షన్స్ అనేవి ఇలా వస్తాయన్నమాట. సో సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఇక్కడ మీ ప్రొఫైల్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా వస్తుంది అనమాట. మీ ప్రొఫైల్ ఇలా కనిపిస్తుంది. ఈ ప్రొఫైల్ కనిపించిన తర్వాత కింద ఒకటి UID అని కనిపిస్తుంది కదా, అది యూజర్ ID అనమాట. సో సింపుల్గా ఆ UID మీద ఇక్కడ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ క్లిక్ ఇస్తే అది కాపీ అయిపోతుంది అనమాట. దాన్ని తీసుకొచ్చి మీరు ఎక్కడైనా పేస్ట్ చేసుకోండి, లేకపోతే ఎక్కడైనా రాసుకోండి అనమాట. రాసుకున్న తర్వాత ఇక్కడ నుంచి UID వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం డిపాజిట్ అడ్రస్ అండ్ దాంతోపాటు మెమో అడ్రస్ కూడా, మెమో నెంబర్ కూడా ఎక్కడ తీసుకోవాలో చూపిస్తాను చూడండి. సో సింపుల్గా మీరు ఓపెన్ చేశాక కింద బాటమ్ రైట్ సైడ్ బాటంలో అసెట్స్ అని ఉంటుంది. సో ఈ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ అసెట్స్ మీద క్లిక్ ఇవ్వండి. అసెట్స్ మీద క్లిక్ ఇస్తే నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది అనమాట. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, డిపాజిట్
విత్డ్రాలు, మీ అసెట్స్ అని ఎంత ఉన్నాయో మీ టోటల్ అసెట్స్ అని ఇక్కడ చూపిస్తాయి. సో ఇక్కడ డిపాజిట్, విత్డ్రాలు, ట్రాన్స్ఫర్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో సింపుల్గా మీరు మనకి ఇప్పుడు డిపాజిట్ అడ్రస్ కావాలి కాబట్టి మన కాయిన్స్ని వ్యాలెట్ ఎక్స్చేంజ్లోకి మూవ్ చేసుకోవాలి కాబట్టి సో ఈ డిపాజిట్ అడ్రస్ మీద క్లిక్ ఇవ్వండి. ఐదర్ ఈ డైరెక్ట్ మన కాయిన్స్ అనేవి వాళ్ళు మూవ్ చేసినా కానీ లేకపోతే మనం వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజ్కి మూవ్ చేసుకున్నా కూడా డిపాజిట్ అడ్రస్సే ఇవ్వాలన్నమాట. సో సింపుల్గా మీరు డిపాజిట్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ 3-4 ఆప్షన్స్ వస్తాయన్నమాట. P2P ట్రేడింగా, బై విత్ INR, లేకపోతే డిపాజిట్ క్రిప్టోనా. అంటే మనం ఇప్పుడు డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా డిపాజిట్ క్రిప్టో మీద ఇక్కడ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మీకు ఆప్షన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుందా, ఇక్కడ సెర్చ్ బారు, ఇక్కడ BTC, ATH అని ఇవన్నీ క్రిప్టోస్ అనమాట. ఇక్కడ ఇవన్నీ కనిపించేవన్నీ క్రిప్టోస్ అనమాట. సో మనకు కావాల్సింది ఏంటిదండి, డాగ్స్ కాబట్టి సో ఈ సెర్చ్ బార్లో డాగ్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు డాగ్స్ అని ఇలా సెర్చ్ చేశారనుకోండి, సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి, సెర్చ్ చేస్తే డాగ్స్ అని ఇక్కడ డాగ్స్ అని వస్తుంది అనమాట. సింపుల్గా ఇక్కడ డాగ్స్ ఇలా వస్తుంది అనమాట. ఈ డాగ్స్ మీద ఇక్కడ సింపుల్గా ఈ డాగ్స్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మనం డాగ్ కాయిన్ అనేది దేని మీద, టాన్ బ్లాక్ చైన్ మీద లిస్ట్ అయింది కాబట్టి ఇక్కడ బ్లాక్ చైన్ టాన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఓన్లీ టాన్ అనే ఉంటుంది, టాన్ మీదనే లిస్ట్ అయింది కాబట్టి టాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. టాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక బార్ కోడ్ వస్తుంది, స్కానర్. దాంతోపాటు ఇక్కడ మీ డిపాజిట్ అడ్రస్, ఇక్కడ మీ మెమో అడ్రస్ రెండు వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, నెట్వర్క్ అనేది ఏముంది, బ్లాక్ చైన్ టాన్ నెట్వర్క్ మీద లిస్ట్ అయింది కాబట్టి టాన్ అని చూపిస్తుంది. సో సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఈ 2 అడ్రస్లు ఉన్నాయి కదా, ఈ మెమో ఒకటి, ఈ మెమో అడ్రస్ ఉంది కదా, అది ట్యాగ్ చేయాలి కాబట్టి మనం ఈ మెమో అడ్రస్ ఒకటి కాపీ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. ఇక్కడ పేస్ట్ చేసేయండి. తర్వాత అక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డిపాజిట్ అడ్రస్ కూడా, దీన్ని కూడా కాపీ చేసుకోండి అనమాట. కాపీ చేసుకొని సింపుల్గా ఏం చేయండి అంటే, సో ఇంతకుముందు మీరు డిపాజిట్ అడ్రస్ కాపీ చేసుకున్నారు కదా, బైబిట్ UID కాపీ చేసుకున్నారు, డిపాజిట్ అడ్రస్ కాపీ చేసుకున్నారు, అలాగే మేము కూడా ఈ 3 కాపీ చేసుకున్నారు కదా. సో వీటిని ఏం చేయండి అంటే మూడింటిని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ UID పేస్ట్ చేయండి, టైప్ చేయండి, తర్వాత ఇక్కడ డిపాజిట్ అడ్రస్, తర్వాత మేము పేస్ట్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ క్లిక్ ఇవ్వండి అనమాట. కింద కంటిన్యూ కానీ సెండ్ అని వస్తుంది. సో ఇక్కడ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట, కన్ఫర్మ్ విత్డ్రాల్ అని. సో మీకు విత్డ్రాల్ కన్ఫర్మ్ చేయండి. సో సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఎస్ ఐ కన్ఫర్మ్ అని దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట, డిపాజిట్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా ఉఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ ఇచ్చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకో ఆప్షన్ ఏం చూపిస్తుందంటే నౌ బీ రెడీ ఫర్ ది లిస్టింగ్ ఆన్ August 20 అని. సో మనకు లిస్టింగ్ అనేది August 20 కదా బైబిట్ ఒకటే కాదు, మోర్ దెన్ 12 to 15 ఎక్స్చేంజెస్ మధ్యలో, అంటే 12 నుంచి 15 ఎక్స్చేంజ్ మధ్యలో లిస్ట్ అవుతుంది అనమాట డాగ్ కాయిన్. కూ కాయిన్లో ఒక బినాన్స్ తప్ప కూ కాయిన్, OKX, బైబిట్, గేట్.io వాటిలలో చాలా ఎక్స్చేంజెస్లో నేను గ్రూప్లో మెసేజ్ చేశాను, అలా చాలా ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నౌ బీ రెడీ ఫర్ లిస్టింగ్ ఆన్ August 20. అంటే నాకు తెలిసి August 20 రోజు మార్నింగ్ కానీ, అంటే అది 5:30 PM లిస్ట్ అయిపోతుంది బైబిట్లో. సో మనకు మార్నింగ్ కానీ మధ్యాహ్నం కల్లా మన కాయిన్స్ అనేవి మన వ్యాలెట్లోకి క్రెడిట్ చేస్తారనమాట, ఎక్స్చేంజ్ ఆర్ వ్యాలెట్లోకి. సో దాని తర్వాత సింపుల్గా ఏం చేయండి అంటే ఇక్కడ ఉఫ్ మీద క్లిక్ ఇవ్వండి. కింద ఉంది కదా, ఇక్కడ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మీకు నెక్స్ట్ ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మీ కాయిన్స్ అనేవి డాగ్స్ విత్డ్రాయింగ్ అని కనిపిస్తుంది కదా, ఇలా కనిపిస్తుందంటే మీ సక్సెస్ఫుల్గా మీ వ్యాలెట్ అడ్రస్ని మీరు యాడ్ చేశారని మీనింగ్ అనమాట, డిపాజిట్ అడ్రస్ని ఐదర్ ఎక్స్చేంజ్ కారు వ్యాలెట్ కానీ. సో గైస్ ఇప్పుడు ఏంటిదంటే, సో ఎక్స్చేంజ్కి ఎలా మూవ్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో టెలిగ్రామ్ వ్యాలెట్లో ఎలా విత్డ్రాల్ చేసుకోవాలో చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అందరు తొందరగా మీ వ్యాలెట్ అడ్రస్ని ఇచ్చి తొందరగా కంప్లీట్ చేసుకోండి అనమాట. థ్యాంక్ యూ.